హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా హోమ్ టూర్ చేయబోతున్నానండి. మేము ఉండేది హైదరాబాద్లోనే. 1 BHK ఉంటాం మేము. మా హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బయట వ్యూ అయితే అలా ఉంటుంది, చూపించి ఒకసారి బయటకు. ఇదైతే మా వాష్ ఏరియా. ఇక్కడే బట్టలు విండేసుకుంటా. బ్రష్లు, సర్పు, సబ్బులు అన్నీ అయితే ఇక్కడనే పెట్టేసుకుంటాను నేను. ఇందులో అయితే బోర్ వాటర్ వస్తాయి, ఇందులో అయితే మంచినీళ్ళు వస్తాయి, డే బై డే వస్తాయి. పట్టి పెట్టుకుంటాం ఆల్రెడీ మంచినీళ్ళు. ఇప్పుడైతే వాటర్ వస్తలేవు, బోరు గ్యాప్ ఇచ్చిందన్నమాట ఎండాకాలం కాబట్టి. ఇక్కడైతే ఇక్కడ నుంచి అక్కడ వరకు మాదే. 2 డోర్లు ఇచ్చిర్రు అన్నమాట, ఇదొకటి అదొకటి. ఈ డోరే వాడుకుంటాం ఇటు సైడే, అదైతే వాడట్లే. మాకు ఇదే కంఫర్ట్ కాబట్టి ఇక్కడనే వాడుకుంటాము. డైలీ మార్నింగ్ అయితే కడిగేసి ముగ్గేసేసుకుంటా డైలీ. ఇది కూలరు బయట పెడితే చల్ల గాలి వస్తుందని బయటనే పెట్టినాం, గాలి మంచిగా వస్తుంది. ఇది ఇంకో బాత్రూము. 2 బాత్రూమ్లు వచ్చినాయి, బయట ఒకటి లోపల ఒకటి వచ్చింది. లోపల అటాచ్ బాత్రూమ్ వచ్చింది. బయట బాత్రూమ్ అయితే వాడము, లాకేసేసినాం అది. ఈ కూలర్ అయితే ఇక బయటనే ఉంటుంది, చల్ల గాలి వస్తుంది, మంచి వాటర్ వస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ కిటికీ వచ్చింది. ఇదైతే మా మెయిన్ డోరు. లోపల అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి. మరి సింపుల్ గానే ఉంటది. మేము వెల్కమ్ మై హోమ్ టూర్. ఇదే కిచెన్. డోర్ తీయగానే ఫస్ట్ అయితే కిచెనే కనిపిస్తుంది. ఇదే కిచెన్. ఇదైతే షింకు, ఇందులోనే గిన్నెలు కడుకుంటా. వాటర్ అయితే వస్తలేవు, డే బై డే వాటర్ వచ్చినప్పుడు పైనకి ఎక్కిస్తే అప్పుడు వస్తాయి, రేపు వస్తాయి. ఈరోజు అయితే రాలేవు. ఇక వాటర్ అయితే ఇట్లా పట్టి పెట్టుకున్నాం చేతులు కూడా కడుక్కోవడానికి. ఇదైతే 4 పేల స్టవ్. నా పొద్దుట నాకు వంట కొంచెం ఎక్కువ చేసి ఉంటుంది, టిఫిన్స్, కాఫీ కలిపియడము, పాలు పెట్టుకోవడం, నీళ్ళు పెట్టుకోవడం కాబట్టి అందుకని ఇక 4 స్టవ్లు అయితే తీసుకున్నాం. ఇక మేము ఇవి అయితే ఇక చాకులు అవన్నీ ఒక డబ్బాలు వేసి అయితే పెట్టుకుంటాను నేను. ఈ చపాతీ చేసేది, చాకులు ఇవన్నీ. ఇదైతే రొట్టెల పెంక, చాలా బరువు ఉంటుంది ఇది, మస్తు బరువు ఉంటుంది. ఈరోజు ఎర్రపప్పు చేసిన. ఈరోజు అయితే కర్రీ ఏం తీయలేదు వీడియో. ఎర్రపప్పు చేసిన. ఇగో రసం పెడదామని చింతపండు నానబెట్టిన వేసు. ఇక ఇట్లా అయితే సర్దేసుకున్నా నేను. కారం నిండుగుంది, కారం అయితే కొట్టించుకోవాలి. ఇది మా అమ్మ పంపించింది కొంచెం అని అది అట్లనే ఉంచిన. కొట్టించిన తర్వాత అందులోనే పోసి పెట్టుకుంటా. పసుపు కూడా కొట్టించిందే వాడతా, అటు అవతల డబ్బాలు ఉంది అది. ఇదైతే ఇడ్లీ పాత్ర పెద్దది తీసుకున్నా, ఎందుకంటే మా నలుగురం కాబట్టి. ఇదైతే మా పూజ సామాను. ఇవే మా దేవుళ్ళు. ఈరోజు డైలీ దీపం ముట్టిస్తా, కుదిరినప్పుడు మాత్రం ముట్టియ. డైలీ అయితే కంపల్సరీ దీపం ముట్టిస్తా. ఇది ఇక్కడ అయితే ఇక అవన్నీ ఆ గోడ అంతా ఖాళీ ఉంటుందని మా ఆయన అవన్నీ డెకరేషన్ చేసిండు ఇట్లా. ఇవైతే ఇక్కడ గ్లాసులు పెట్టేసుకున్నా. ఇక్కడైతే మొత్తము గాజు గ్లాసులకు సంబంధించినవి. ఇవన్నీ అయితే రూమ్లో ఏం లేకుండే, మా ఆయననే ఇవన్నీ కొట్టిండు. ఇది కూడా సెటప్ చేసిండు మంచిగా, నాకు వీలుగా ఉండేటట్టు ఇదంతా. ఇవి గిన్నెలు, ఇవేమో స్పూన్స్. ఇదైతే నాన్ స్టిక్ కడాయి. ఇది హాట్ బాక్స్, ఇలా నూనెలు, పప్పులు అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇదైతే పల్లీల నూనె గనుగలో పట్టించింది, నెయ్యి డబ్బాలు ఇట్లా. ఇక్కడైతే కింద అయితే ఇవన్నీ సామాన్లు పెట్టేసుకున్నా. నేనైతే ఇవి టమాటాలు, ఉల్లిపాయలు, ఈ ఉసిరికాయలు ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టా, బయటనే స్టోర్ చేసుకుంటా. అవసరం ఉన్నాయి మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కానీ ఇందులో అయితే బియ్యం ఉన్నాయి, మేము రేషన్ బియ్యం వాడతాం. ఈ బియ్యం, ఈ చాట. ఇందులోనేమో అన్ని కొన్ని దేవుని సామాన్లు ఉన్నాయి, అన్నీ కొన్ని అవి ఇవి సామాన్లు ఉన్నాయి. గ్యాస్ బండ. ఇవైతే ఫిల్టర్ వాటర్, ఇవే తాగుతాం మేము. ఇవేమో మంచినీళ్ళు, వంటకు యూజ్ చేస్తాను నేను. అవి తాగొచ్చు కానీ వేడి చేసి తాగాలి, అవే మంచివి. కానీ ఇవి అలవాటు అయిపోయిన నుంచి అవి తాగబుద్ధి అవుతలేదు. ఇవేమో ఇక మొన్న మా మిల్క్ స్నాక్స్ చేస్తుంటే ఇక ఇట్లా కవర్లా కట్టి ఇట్లా పెట్టిన. ఈ గుల్ల రొట్టెలు చేయడానికి, దాని చేయడానికి మంచిగా ఉంటుందని.
మా సైడు గుల్ల చాట కంపల్సరీ ఇంట్లో ఉండాలి. ఇదైతే మా డైనింగ్ టేబుల్, ఇది హాలు. ఇదంతా మంచిగా కంఫర్ట్గా బాగుంది. మేము ఎక్కువ టీవీ చూడడము అంత ఎక్కువ టైం ఇందులోనే స్పెండ్ చేస్తాం, ఎక్కువ ఇక్కడే ఉంటాం. ఇదైతే ఫ్రిడ్జ్ ఏమో ఇటు సైడ్ పెట్టినాము. ఇదైతే మా ఆయన తిరుపతి పోయినప్పుడు ఇచ్చిండు, అదొకటే పెట్టినాము. ఇదైతే మా బాబు పెట్టిండు జెండా. ఇంట్లో అయితే ఏవైతే పెడతారో ఫ్రిడ్జ్లో అసంటే పెడతా, వేరే అయితే అస్సలు పెట్టా. నేను అల్లం పేస్ట్ అవన్నీ పెట్టుకుంటా, అన్నీ చేస్తాను. పువ్వులు, పచ్చిమిర్చి ఇవన్నీ, చింతపండు కంపల్సరీ పెడతా. చింతపండు అయితే ఇదే. ఫ్రిడ్జ్ అయితే ఖాళీగానే ఉంది, ఏం లేవు. ఇంత ఈడైతే మస్తు దోమలు ఉంటాయి, ఆ దోమలకు నిద్రనే పట్టదు అసలు. అందుకని చెప్పి మా ఆయన ఎన్ని బ్యాట్లు తెచ్చిండో. ఇది 3వ 4వది ఐదోది. అంత డైలీ అయితే మేము మచ్చరిదాన్నే కట్టుకుంటాం. ఇదైతే ఇక దోమల బ్యాటు. ఇదైతే మా అందమైన టీవీ. ఫస్ట్ మేము కొన్నది, ఫస్ట్ టైం హైదరాబాద్లో కొన్నదే. ఫస్ట్ ఏది కొన్నామంటే ఫస్ట్ టీవీ కొన్నాం మేము. టీవీ తర్వాతనే ఫ్రిడ్జ్ తీసుకున్నాము. నాకు ఇష్టమైంది, చాలా ఇష్టం టీవీ. ఎందుకంటే పని అంతా అవ్వగానే దీని ముంగటనే కూర్చుంటాం, ఇక టైమే తెలియదు అసలు. ఒక్కొక్కసారి అయితే గడిచిపోతుంది అట్లా. ఇది తెచ్చి నుంచి అయితే అసలు సినిమాలు పోవడమే బంద్ చేసిన నేనైతే. ఒకసారి మా పాప, మా బాబు, మా ఆయన ముగ్గురు వేరుగా నేనైతే పోలేను అసలు. ఇవైతే మా మిల్కీ ఆడుకునే బొమ్మలు. ఇదైతే మైక్, మా బాబుకి అయితే కబడ్డీలో గెలిచిన వాడు, అప్పుడు ఇచ్చిర్రు అన్నమాట వానికి. ఇదైతే మా ఆయన హెల్మెట్. ఇంట్లో అయితే సెల్ఫ్లు ఏం లేవు, ఓనర్స్ మేము రాకముందే పెట్టించిర్రు అన్నమాట. ఇవి ఐకేకెళ్ళి తెప్పించి పెట్టించిరంట. ఇవి ఇట్లా 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 చదిరేసుకున్న ఎక్కడెక్కడ సామాన్లు. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో, మ్యారేజ్ డేకి దిగినాము. దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోతుంది, మా పాప మా బాబు చిన్న ఉన్నప్పుడు. ఇక ఇవైతే మా మిల్కి తయారు చేసింది మొన్న రీసెంట్గా. ఇదొకటి ఇంకా మస్తు తయారు చేస్తుంది. నేనే ఎందుకు అన్ని అని వద్దన్న కూడా ఆయన 2 చేసి పెట్టింది. ఈ డ్రమ్ అయితే ఎందుకు ఇక్కడ ఉందో అనుకుంటుండొచ్చు మీరు. ఇంట్లో అయితే నేను బట్టలు స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇంట్లో వాటర్ పోస్తే వాటర్ అన్ని లీక్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎందుకు పక్కన పెట్టేయడం అని చెప్పి ఇంట్లో బట్టలు అయితే పెట్టేసుకున్నాను అని మొత్తము. ఇవైతే మేము పరుచుకునే బట్టలు, ఎక్కువ మట్టికి హాల్లోనే వండుకుంటాం, కిందనే వండుకుంటాం మంచిదని చెప్పి. టీవీ చూస్తూ ఉంటాము. టీవీ 10-11 అయిపోతుంది. ఇక టీవీ చూసుకుంటే ఇక హాల్లోనే వండుకుంటాము. బీరువా తెచ్చుకోవచ్చు కానీ ఎందుకు ఎక్కువ లగేజ్ మొత్తం ఇవి ఇప్పటికే మస్తు అయినాయి. రూమ్ కాల్ చేసేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఊర్లో అయితే ఉన్నది బీరువా, అన్ని ఉన్నాయి. కానీ ఇంకా చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ అయితే అక్కడ సంచులలో మంచి గట్టి పెట్టేసిన. ఇక మా డైలీ యూజ్ బట్టలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇవైతే బుక్స్ అవి ఏవేవో ఉన్నాయి మా ఆయనకు సంబంధించినవి. ఇవైతే నా కొత్త డ్రెస్సులు అవి ఉంటే ఇంట్లో పెట్టుకున్నా. ఇవైతే మా ఆయన డ్రెస్సులు. ఇదైతే మేకప్ సామాన్కు మొత్తం పెట్టేసిన, ఇది ఒక కబోర్డు. ఇంట్లో మొత్తం నా బట్టలు. ఇవన్నీ మా మిల్కీ, మా కన్నిగాని, మా ఓని. ఇవన్నీ మా మిల్కీ కన్నిగానియే ఉన్నాయి. వాడు ఊరికి వెళ్ళింది కదా, తీసుకోండి సగం బట్టలు. ఇవైతే కూర్చోవడానికి కుర్చీలు, అయితే ఎవరైనా వస్తే కూర్చోడానికి ఉంటాయని చెప్పి ఇట్లా వేసేసినాము. అదైతే వాచ్. ఇవన్నీ బటర్ఫ్లై మా ఆయన పెట్టి తెచ్చి. ఈ స్విమ్మింగ్లో అయితే మా మిల్కీ ఫస్ట్ వచ్చిందని ఇచ్చిర్రు అన్నమాట. మీకు ముందు చూపించిన కదా కూలరు, ఇక ఇక్కడే పెట్టినా అనమాట. ఇక్కడ నుంచి మంచి గాలి వస్తుంది, ఇక్కడ వరకు చల్లగా అవుతుంది రూమ్ అంతా మంచిగా. ఫ్యాను. ఇది మా బెడ్రూమ్. ఇదైతే బెడ్రూమ్. ఇగో వాటర్ ఇబ్బంది, ఇగో ఇది మంచము. ఇది వాటర్ అయితే ఇబ్బంది ఉందని చెప్పినాం కదా, ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట వాటర్. ఇంట్లో పొద్దుట 4-5కి అట్లా వస్తాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు నీళ్ళు వాటర్ అన్నీ పోసేసుకుంటాం మళ్ళీ. ఇదైతే వాష్రూమ్ అయితే చూపించా. ఇదైతే అద్దము. నేనైతే ఇక్కడనే రెడీ అవుతా శారీ కట్టుకున్నప్పుడు అట్లా, అంతా ఇక్కడ మంచిగా చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. డెస్ట్ టేబుల్ అయితే లేదు, తెచ్చుకోవాలి అనిపిస్తుంది అన్ని, కానీ కిరాయిలు ఇక అన్ని. మళ్ళీ రూమ్ కాల్ చేసినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఫ్రిడ్జే అప్పుడు గీతలు పడగొట్టేసిర్రు ఈ రూమ్లోకి తెచ్చినప్పుడు అయితే. ఇక అందుకని చెప్పి ఈ అద్దం అయితే తెచ్చుకున్నాము. ఇది ఒక కబోర్డ్ అన్నమాట. ఈ కబోర్డ్లో అయితే ఇక వేస్ట్ సామాన్స్ అంతా ఇంట్లో అయితే ఉన్నాయి. ఇంట్లో అయితే ఇక మా మిల్కీ హాస్టల్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ వాటి బుక్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకురు అన్నమాట వాళ్ళవి.
ఇదైతే మా వాటర్ హీటరు. ఇప్పుడైతే ఏం యూజ్ చేస్తలేదు, చల్లీల స్నానమే చేసేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ అయితే చూసిరు కదా. ఇదైతే రెంట్ హౌస్, ఓన్ హౌస్ అయితే కాదు. మా ఊర్లో సొంత ఇల్లు ఉంది. మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే మా సొంత ఇల్లు హోమ్ టూర్ అయితే చేస్తాము. మా ఈ హోమ్ టూర్ మీకు ఎట్లా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.